మనము శ్రీల ప్రభుపాద వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 14వ అధ్యాయం 14 మరియు 15 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అధ్యాయం యొక్క శీర్షిక గుణములు అని చెప్తున్నాం. ప్రకృతి త్రిగుణములు అని చెప్తున్నాం. ప్రకృతి యొక్క ఉనికిని మనము తెలుసుకునే విధానము లేకపోతే విధానము త్రిగుణాల ద్వారా వ్యక్తీకృతం చేయబడుతుంది. అలా త్రిగుణాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని అనేక పర్యాలు చెప్తున్నాం. పూర్వ శ్లోకాల్లో సత్వగుణ ప్రధానమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, రజోగుణ ప్రధానమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, తమోగుణ ప్రభావం చేత ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి జీవనాన్ని కొనసాగిస్తారు అనే విషయాన్ని చర్చించుకున్నాం. దానికి సంబంధించిన తదుపరి వివరణ ఇక్కడ మీకు స్వయంగా భగవంతుడిని కృష్ణుడిచి అందించబడుతుంది. భౌతిక జీవితంలో జీవనాన్ని కొనసాగిస్తున్నాను కూడాను గుణాల ప్రభావానికి లోనే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. గుణాల ప్రభావానికి లోనేటువంటి ఏంటి? నిజానికి ఇంద్రియములు. మనము మన శరీరము అంటే శరీరాన్ని ఇంద్రియాలతో గుర్తించబడుతుంది, ప్రకృతిని త్రిగుణాలచే గుర్తించబడుతుంది కదా. ప్రకృతి అంటే ఏమిటి? చెట్లు, పుట్టలు, గుట్టలు అవన్నీ కూడా ఒకే కళ్ళతో చూసేది. కానీ నిజానికి ప్రకృతి అంటే త్రిగుణములు. అలాగే ఇంద్రియములు అంటే మనం చెప్పుకున్నాం, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వగేరా. కానీ నిజానికి ఇంద్రియములు అంటే ఏంటి? త్రిగుణాల ప్రభావానికి లోనేటువంటిది. ఇది తత్వం యొక్క సత్యము. ప్రకృతి అంటే త్రిగుణములు, శరీరము అంటే ఇంద్రియములు. ఈ శరీరము ప్రకృతిచే ప్రభావితం చెందుతుంది అంటే ఇంద్రియములు త్రిగుణాలచే ప్రభావితం చెందును. అది జీవనం యొక్క ఆరంభం నుంచి, మనుష్య శరీరం పొందినప్పటి నుంచి కూడాను శరీరం వదిలేంత వరకు కూడా ఈ ప్రభావము అలా వ్యక్తీకృతం అవుతూనే ఉంటుంది. ప్రకృతి యొక్క ప్రకృతి అనేటువంటిది శక్తివంతమైనటువంటి మయాధ్యక్షైన ప్రకృతి కృష్ణుడు చెప్తుంది. అంటే త్రిగుణములు నా ఆధీనంలో పనిచేస్తాయి. కృష్ణుడు చక్కగా నిర్దేశించాడు. అలాగే సత్వగుణ, రజోగుణ, తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి జీవనాన్ని కొనసాగిస్తారో, ఎలాంటి గుణగణాన్ని వ్యక్తీకరిస్తారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి మృత్యు సమయంలో సత్వగుణంలోనే ఉండి శరీరాన్ని త్యాగం చేశారనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారని చెప్తున్నారు? ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. బ్రహ్మలోకము, జనలోకము ఇలాంటి లోకాల్లోకి ప్రవేశించి అక్కడ దేవతలు ఎలాంటి సౌకర్యవంతమైన ఆనందాన్ని అనుభూతి చెందుతారో అలాంటి ఆనందాన్ని అనుభూతి చెందడానికి ఆస్కారాన్ని పొందుతారు. ఒక పదము అమలాన్ అనే పదాన్ని వినియోగించారు ఈ శ్లోకంలో. శ్రీల ప్రభుపాదులు గారు దాన్ని ప్రాశస్తాన్ని వస్తున్నారు. అమలాన్ మలినము చెందినటువంటిది. చాలా వరకు భౌతిక కాలుష్యంతో ఏం చెప్తున్నారు దానికి అర్థాన్ని? రజో తమో గుణములు. భౌతిక జగత్తులోని గుణాల్లో అన్ని కలుషితమైనవే అయినప్పటికీ ఈ 3 గుణాల్లో భౌతిక కాలుష్యాలు చాలా తక్కువగా ఉన్నటువంటిది, లేకపోతే కొంత ఉత్తమమైనటువంటిది సత్వం. భౌతిక జగత్తులో ఉత్తమమైన లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరు అంటే సత్వగుణ సంపన్నులు అని చెప్పవచ్చు, సందేహం లేదు. రకరకాల గుణాల ప్రభావానికి లోనైనటువంటి వ్యక్తులకి చూడండి, ఈ గుణాల ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ గుణాల ప్రభావం అన్నింటి మీద ఉంటుంది. ప్రకృతి అన్ని చోట్ల ఆవరించి ఉంది కదా. అదేవిధంగా
ఈ గుణాల ప్రభావం అన్నిటి మీద ఉంటుంది అంటే ఏమిటి? భోజనం మీద కూడా, తినే పదార్థాల మీద కూడాను సత్వగుణము, రజోగుణము, తమో గుణానికి చెందినవి ఉంటాయి. లోకాలను చూసినట్టయితే కూడాను సత్వగుణ సంపన్నమైనటువంటి లోకము, రజోగుణ ప్రభావంచే ఆవిర్భవించిన లోకము, తమోగుణ ప్రభావంచే ఆవిర్భవించిన లోకము, ఈ గుణాలు లోకాల మీద కూడా ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం గురించి కొంత పరిజ్ఞానాన్ని కలిగిన వ్యక్తులు ఎప్పుడైనా వినే ఉంటారు, మామూలుగా తెలియకపోయినా కూడాను. రాహువు, కేతువు, గురువు, శని, శుక్రగ్రహము, ఇవన్నీ గ్రహాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడాను ఏమని చెప్తారు? గ్రహాలు కూడా ఎవరు? నిజానికి వ్యక్తులు. వాళ్ళ మీద కూడా ఈ గుణాల ప్రభావం ఉంటుంది. సత్వగుణంలో ఉన్నవాళ్ళు, రజోగుణంలో ఉన్నవాళ్ళు, తమో గుణంలో ఉన్నవాళ్ళు ఆ గుణాల ప్రభావానికిలోనే ఒకరి మీద ఒకరు శత్రుభావాన్ని ఏర్పరచుకునే వాళ్ళు, మిత్రభావాన్ని ఏర్పరచుకునే వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి వాటిని మనము జ్యోతిష్ శాస్త్రంలో కూడా నేర్చుకుంటాం. అంటే ఈ గుణాల ప్రభావం అనేటువంటిది కేవలము వ్యక్తుల మీదనే ఉండడం కాదు, అన్నింటి మీద ఉంటుంది. జగత్తులోని అన్ని ప్రక్రియల మీద కూడా, భౌతిక జగత్తులోని అన్నింటి మీద కూడా ఈ గుణాల ప్రభావం ఉంటుంది. గుణాల ఆధారంగానే లోకాలు ఏర్పడ్డాయని చెప్తున్నా చూడండి. సత్వగుణ సంపన్నమైన లోకం, రజోగుణ సంపన్నం, తమోగుణ సంపన్నం. విభిన్నమైన జీవన విధానాన్ని, ఏ గుణ ప్రభావానికి ఎక్కువగా లోని జీవనాన్ని కొనసాగిస్తున్నారో వ్యక్తులు ఆ గుణానికి సంబంధించినటువంటి లోకానికి ప్రవేశించడానికి అర్హతను పొందుతారు మృత్యు సమయం. సత్వగుణంతో శరీరాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు సాధువులు, గొప్ప భక్తులు నివసించే ప్రదేశాలకి చేరువేయబడతారు. కాళీచ మామేవ స్మరణత్వ కలేవ. ఏ గుణ ప్రభావానికి లోనే ఉంటే వ్యక్తులు ఆ గుణానికి సంబంధించిన ఆలోచనలతోని శరీరాన్ని త్యాగం చేస్తారు. అది కూడా నిజమే కదా. రజోగుణము, తమోగుణ ప్రభావానికి లోనైనటువంటి వ్యక్తులు అలాంటి ఆలోచన చేస్తారు. రజోగుణ ప్రభావంతో శరీరాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఏమవుతారని చెప్తున్నారు? కామ్యక్రమలు చేయడానికి మళ్ళీ భౌతిక జగత్తులో కామ్యక్రమలు చేయడానికి మళ్ళీ జనిస్తారు. తమోగుణ ప్రభావానికి లోనే ఆ గుణం చేతనే శరీరాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఏమవుతారని చెప్తున్నారు? జంతు ప్రపంచంలో జంతువులుగా జన్మిస్తారని చెప్తున్నారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, జీవాత్మ పరిణతి చెంది మనుష్య రూపాన్ని ధరించిందంటే ఇంకెప్పుడు కూడా ఇంకా దిగజారిపోదు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. శాస్త్రంలో మనకి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతుంది ఏంటి? సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని చెప్తున్నాను. మనుషులు ఈ త్రిగుణాల ప్రభావానికిలోనే ఏదో ఒక గుణానికి తీవ్రతరంగాలోనే ఉంటూ ఉంటారు ఎప్పుడు కూడా. ఎవరైనా తమో గుణాన్ని అభివృద్ధి చెందించుకొని తమో గుణంలో ఉన్నారనుకోండి, తప్పకుండా వాళ్ళు జంతువులుగా జన్మిస్తారని చెప్తున్నారు. జంతువులుగా జనించినప్పుడు జంతువుల నుంచి మళ్ళీ ఆ పరిణామక్రమం ఏదైతే ఉందో, పద్మపురాణంలో చెప్పారు కదా పరిణామక్రమాన్ని. 84 లక్షల యోనుల్లో 80 లక్షల యోనులు ఎలా విభిన్నమైనటువంటి యోనుల్లో ఎలా ప్రవేశిస్తుంది జీవాత్మ. ఇక్కడ కర్మ సిద్ధాంతం ఏం లేదు. ఒక జీవనం కాగానే మరో జీవనం, మరో జీవనం, మరో జీవనం, మరో జీవనం, మరో జీవనం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే మానవ జీవితం యొక్క విలువను తెలుసుకున్నటువంటి వాళ్ళు జంతు జీవనంలోకి తర్వాత ఈ జీవనం తర్వాత వెళ్లకుండా ఉండాలి అంటే మానవ జీవితాన్ని గురించి, లేకపోతే తర్వాత జీవనం గురించి జాగ్రత్త పడేటువంటి వ్యక్తులు సత్వగుణంలో జీవించే ప్రయత్నించారు. సత్వగుణంలో జీవనాన్ని కొనసాగిస్తూ
విశుద్ధ భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ ఆ సత్వగుణాన్ని కూడా అధిగమించి శుద్ధ సత్వంలోకి ప్రవేశించే ప్రయత్నించాలి. భౌతిక జీవన విధానంలోని స్థితులన్నింటినీ కూడాను సత్వగుణంలోకి మార్చి అవన్నీ కూడాను కృష్ణ చైతన్యం చేయాలి. అంటే విశుద్ధ సత్వంలోకి కృష్ణ చైతన్యంలోకి. ఇది మానవ జీవితం యొక్క లక్ష్యం. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి భక్తియుక్త సేవలో నెలకొన్నట్టయితే వారు మరోసారి మనుష్య జన్మ పొందడానికి గ్యారంటీ ఏం లేదు. మానవ జీవితాన్ని పొందుతాం మనము అని గ్యారంటీ లేదండి. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించకుండా జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉంటారో చూడండి. అందుకనే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించుకోవడం అనేటువంటి చాలా ముఖ్య అంశం. ఎందుకనంటే కృష్ణ చైతన్య పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోకపోయినా కూడాను భగవద్భక్తుల కృష్ణ చైతన్యతో జీవితాన్ని కొనసాగిస్తున్నాను అనుకోండి, ఒకటి గ్యారంటీ ఏమిటంటే మళ్ళీ ఒకవేళ పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోకపోయినా మనుష్య జన్మ లభిస్తుంది. దీన్ని అదే ప్రక్రియలో స్వీకరించకపోతే మనుష్య జన్మ లభించదండి. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించకుండా జీవితాన్ని ఎలా జీవిస్తున్నా సరే జీవి చాలా గొప్ప పనులు చేశారు, పుణ్యమైన కార్యక్రమాలు చేశారు, అయినా కూడాను మనుష్య జన్మ లభించదు అని చెప్తున్నాడు. ఎందుకంటే కృష్ణ చైతన్యంలో లేనటువంటి వ్యక్తి చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి? సత్వగుణంలో ఉన్నా కూడా ఇంద్రియ తృప్తి కారణభూతమైంది. చూడండి, సత్వగుణంలో ఉన్న వాళ్ళు కూడాను నిరాడంబరతతోనే ఎవరి కోసం. చూడండి, అది ఏంటి అంటే భగవంతుడైన కృష్ణునికి అనుసంధానం చేయకపోతే కర్మ సిద్ధాంతం ప్రవేశిస్తుంది దాంట్లోకి. మీరు ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత పుణ్యకార్యం చేసినా కూడా ఆ కర్మను అనుభవించాలి. ఆ కర్మ తొలగించకూడదు. పుణ్యకార్యమైనా సరే, సప్తగుణ సంపన్నులైనా సరే. చూడండి ఎంత ప్రమాదకరమైనటువంటి భౌతిక జగత్తు మరియు త్రిగుణాలు, ఇంద్రియాలు, ఇవి నిజానికి భౌతిక జగత్తు. మనం అనేక పర్యాలు చెప్పుకున్నాము, ఈరోజు కూడా చెప్పుకున్నాము. త్రిగుణాలు అనగానే, భౌతిక ప్రకృతి అనగానే తెలుసుకోవాల్సింది ఏమిటి? త్రిగుణాలు. దేహము అనగానే తెలుసుకోవాల్సింది ఏమిటి? ఇంద్రియాలు. దేహాన్ని నియంత్రించడము, భౌతిక జీవనాన్ని నియంత్రించడం అంటే ఇంద్రియాలని నియంత్రించడం. ప్రకృతి యొక్క ఆధీనం నుంచి బయటపడము అంటే త్రిగుణాల నుంచి బయట. ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రాథమిక సత్యములు. భౌతిక జగత్తు నుంచి బయటపడాలనుకుంటున్నామండి, ముక్తి పొందాలనుకుంటున్నామండి. దేని నుంచి ముక్తి పొందాలి? త్రిగుణాల ప్రభావానికి లోను కాకుండా ఉండాలి. మరి త్రిగుణాల ప్రభావానికి లోను కాకుండా ఉండే ఏకైక మార్గం ఏమిటి? ఈ ఇంద్రియాలన్నింటినీ కూడాను భగవత్ సేవలో నియుక్తం చేయాలి. హృషికేశ సేవనం భక్తి ఉత్తమా. చూడండి, శ్రీకృష్ణ భగవాన్ అన్నిటి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడ కూడాను సందే సందే సందేహాత్మకంగా ఉండడం కానీ, తెలియకుండా ఉండడం కానీ అక్కడిక్కడ కూడా నేను చాలా స్పష్టంగా. ప్రకృతిని అధిగమించడము అంటే ఇంద్రియాలన్నింటినీ కూడాను భగవంతుడైన కృష్ణుడి సేవలో నియుక్తం చేయడము. అది నిజమైన ఇంద్రియ నియంత్రణ. చాలా సందర్భాల్లో వ్యక్తులు అనుకుంటారు అది కూడా ఒక విధంగా మంచిది, భౌతిక జీవనంలో కాదు. అదేమిటనుకుంటారు? ఓ, ఉద్రేకపూరితమైన స్థితిలో ఉండకూడదు, లేకపోతే ప్రశాంతంగా ఉండాలి, ఎవరు ఎలా మాట్లాడినా కూడా స్వీకరించే స్థితిలో ఉండాలి. అవన్నీ కూడా మనకి జాగ్రత్తగా గమనించినట్టయితే అవన్నీ కూడా భక్తియుక్త సేవలో నియుక్తమైన వ్యక్తుల యొక్క లక్షణాలు. దాంట్లో సందేహం ఏం లేదు, అలాగే ఉండాలి.
అని మనము బాహ్య రూపంలో పొందాలనుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా భక్తిత్వ సేవని స్వీకరించినట్టయితే ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా అవి మనకి లభిస్తాయి. 24 విభిన్నమైన గుణాల గురించి మనం నేర్చుకుంటాం. భక్తులు ఉండవలసిన 26 గుణాలు. ఆ గుణాలలో ఒకటి ఏమిటి? భరించే శక్తిని కలిగి ఉండడం. ఎదుటి వాళ్ళు దూషణ భావంతో ఉన్నా కూడా దాన్ని భరించగలిగేటువంటి శక్తిని కలిగి ఉండడం భక్తుల్లో ఉండే లక్షణం. భక్తిత్వ సేవను స్వీకరించినట్లయితే భౌతిక జగత్తులో వ్యక్తులు పొందాలి అనుకుంటున్నటువంటి స్థితులన్నీ కూడాను కల్పించబడతాయి. ప్రత్యేకమైన ప్రయత్నం చేయక్కర్లేదు. అగ్నిని ప్రజ్వలింపజేసామనుకోండి, వేడి దానంతటదే వస్తుంది. మళ్ళీ వేడి కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఏదో ప్రయత్నించాలి. వేడి కావాలండి, ఏం చేయాలి? చలిగా ఉంది, అగ్నిని ప్రజ్వలింపజేస్తే వేడి జనిస్తుంది కదా, అంతర్గతంగా. ఆహారాన్ని భుజిస్తే, ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆకలి తీరిపోతుంది. ప్రత్యేకంగా మళ్ళీ ఇంకేం చేయక్కర్లేదు. ఓ ప్రసాదం భుజిస్తున్నాను కానీ మళ్ళీ ఆకలి కూడా తీర్చుకోవాలి కాదు. ప్రసాద సేవన ఆకలి తీరిపోతుంది. అదేవిధంగా కృష్ణ భక్తిని స్వీకరించినట్టయితే భౌతిక జగత్తులో సద్గుణాలు కలిగి ఉండాలి అని ఆకాంక్షించే స్థితులన్నీ కూడా ఏర్పడిపోతాయి. దానికోసం ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలి. అందుకని మనకి ఏం చెప్పబడుతుంది? ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నట్టు సర్వగామి, మోక్షగామి, అకామి అందరూ కూడా స్వీకరించవలసినటువంటి తత్వము, సిద్ధాంతము ఏమిటి అంటే భగవద్భక్తిని స్వీకరించడం, కృష్ణ భక్తిని స్వీకరించడం. ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే చూడండి, ఏ గుణంతోనైతే మనం ఏ గుణాన్ని కలిగి ఉండి మన జీవనాన్ని కొనసాగిస్తామో, ఏ గుణ ప్రభావం చేత, ఏ గుణ ప్రభావంలో ఉన్నప్పుడు మనం శరీరం త్యాగం చేస్తామో, ఆ గుణ ప్రభావానికి చెందినటువంటి లోకాలకు వెళ్ళడము, ఆ గుణ ప్రభావానికి చెందినటువంటి శరీరాన్ని స్వీకరించడం జరుగుతుంది. చూడండి, తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మనుష్య జీవనాన్ని పొందరు, పశు జీవనాన్ని పొందరు. మాంసభక్షణ చేయడము అనేటువంటి తమో గుణం యొక్క లక్ష్యం, నిదర్శనం. మాంసభక్షణ చేసే వాళ్ళు మళ్ళీ మానవ జన్మ ఎత్తరు. ఖచ్చితంగా పశు జన్మనే పొందాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నో రకాలైన పశువుని సంబంధించి భుజిస్తూ ఉంటారు కదా. ఓ రాష్ట్రంలో అలాంటి కార్యక్రమాలు చేసి దాన్ని పూర్తిగా త్యజించి కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి జీవితం అంతా కూడా కృష్ణ చైతన్య జీవన విధానాన్ని అవలంబిస్తూ అలా జీవనాన్ని కొనసాగించిన వాళ్ళు అంత్యకాలంలో సత్వగుణంలో ఉండి శరీరాన్ని త్యాగం చేస్తారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ మనుష్య జన్మను పొందుతారు. కానీ తమో గుణంలోనో లేకపోతే తమో గుణము అంటే చూడండి, మనం భుజించే ఆహారాన్ని బట్టి విశదీకరించినట్టయితే మాంసభక్షణ అనేటువంటిది దేంట్లోకి చేర్చబడింది? తమోగుణ ప్రభావంతో ఉన్నటువంటి దానికి చేర్చబడింది. బాహ్య ప్రపంచంలో మనము ఎలా జీవనాన్ని కొనసాగిస్తున్నాము అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఎవరైనా అనుకోవచ్చు, నేను ఇప్పుడు ఎలా ఉంటే ఏమిటి, మృత్యు సమయంలో సత్వగుణంలోకి మారిపోతున్నాను. మనం ఇంతకుముందు అనేక పర్యాలు చెప్పుకున్నాం. దానిలో ఒక ప్రమాదకరమైన స్థితి ఒకటి ఉంటుంది. అదేమిటది? ముందుగా మనకి మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు. అది ఏ క్షణంలోనైనా రావచ్చు. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తి కూడా మరణించవచ్చు కదా. ఏ యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఏ గుండెపోటు రావచ్చు, ఇంకేదో రకరకాలుగా వింటూ ఉంటాం. నడుస్తూ నిలబడి మాట్లాడుతూ శరీరాన్ని త్యాగం చేసిన వ్యక్తులు మనకు అనేకులు కనిపిస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. అందుకని మృత్యు ఏ సమయంలోనైనా ఎలాగైనా రావచ్చు. కాబట్టి నేను మృత్యు సమయంలో సత్వగుణంలో ఉంటాను, అప్పుడు ఇప్పటిదాకా ఏది పడితే చేస్తానంటే అది మన ఆధీనంలో లేనటువంటి అంశం. ఇంకొకటి ఏమిటంటే జీవితం అంతా కూడాను ప్రయత్నం చేయకుండా మృత్యు సమయంలో ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన పద్ధతిని స్వీకరించడం సాధ్యమయ్యే విషయం. జీవనం అంతా కూడాను
తమోగుణ ప్రభావంతో జీవించి మృత్యు సమయంలో నేను సత్వగుణంలో ఉంటాను ఎలా సాధ్యం? ముఖ్యంగా అది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఒకవేళ ఏ కారణం చేత తెలిసినా కూడాను జీవితం అంతా భిన్నమైన జీవన విధానాన్ని కొనసాగించి అప్పటికప్పుడు ఇంకా కొత్త రకమైనటువంటి స్థితిని కలుగజేసుకోవడం అనేటువంటి సాధ్యమయ్యే విషయమే? ఖచ్చితంగా కాదు. అందుకనే మనము ఏం చేయాలి? మన జీవన విధానాన్ని కృష్ణ చైతన్య జీవన విధానంతో అనుసంధానం చేసుకుని కృష్ణ చైతన్యంతో మన జీవనాన్ని కొనసాగించాలి. ఇది మనం చేయవలసినటువంటి కార్యం. మనం ఎప్పుడైతే ఈ గుణాల ప్రభావాల గురించి నేర్చుకుంటున్నామో, ప్రకృతి యొక్క స్థితిగతుల గురించి నేర్చుకున్నాం. ప్రకృతి అంటే మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైనటువంటి ఒక 2 వాక్యాలు ఈరోజు మనం చెప్పుకున్నాం. ఒకటేమిటి? ప్రకృతిని నిర్వచించే విధానం ఏంటి? ప్రకృతి అంటే త్రిగుణములు. ప్రకృతి అంటే బాహ్య రూపం అని చెప్పుకోవచ్చు, గుట్టలు పుట్టలు చెట్లు అవన్నీ కూడాను. అది సరే, కానీ ప్రకృతి అంటే ఏమిటి? చెట్లన్నీ ఉంటే ప్రకృతి, పుట్టలన్నీ ఉంటే ప్రకృతి, గుట్టలన్నీ ఉంటే ప్రకృతి, సముద్రం ఉంటే ప్రకృతి. ఇవన్నీ బాహ్య రూపంలో కనబడేటువంటి ప్రకృతి. ప్రకృతి అంటే దాని నిర్వచనం ఏంటంటే త్రిగుణములు. శరీరము అంటే ఏమిటి? బాహ్య రూపంలో కనబడే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు ఇవేనా? బాహ్య రూపంలో కనబడేది అది శరీరం నిజమే, కానీ శరీరం అంటే నిజానికి నిర్వచనం ఏంటి? ఇంద్రియములు. శరీరం ద్వారా మనం ఏం చేస్తాము? ఇంద్రియ తృప్తిని పొందే ప్రయత్నం చేస్తాం. ప్రకృతి ఏం చేస్తుంది? తన ప్రభావాన్ని జీవుల మీద ఎలా చూపిస్తుంది? అన్నింటి మీద. మనం చెప్పుకున్నాం కదా, ఆహారాన్ని సత్వరజస్తమో గుణాలకు విభజించారు, విభిన్నమైన ఆహారాన్ని. జీవులందరినీ కూడాను సత్వరజస్తమో గుణంలో ఉన్నారు. ఏ ప్రభావం చేత ఉంటారు అని చెప్పుకునేది. ప్రత్యేకమైన జీవి కూడా ఒక్కొక్క రకమైన జీవి ఒక్కో రకమైనటువంటి ప్రభావానికి లోనే ఉంది. తమో గుణంలో ఉండేటువంటి జీవులు, సత్వగుణంలో ఉండేటువంటి జీవులు, జంతువులు, పక్షులు, వీటిల్లో కూడా ఆ భిన్నత్వం ఉంది. వృక్షాలలో కూడా ఉంది. సత్వగుణ సంపన్నమైన వృక్షాలు, రజోగుణ తమోగుణ సంపన్నమైనటువంటి వృక్షాలు. అలాగే మనుషుల్లో కూడాను ఈ గుణాలు ఉంటాయి. అయితే ఏదో ఒక గుణం చేత ఎక్కువ ప్రభావానికి లోని కూడా ఈ త్రిగుణాలు కూడా మన మీద ఎప్పుడు ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేస్తాయని మనము నిండమైన శ్లోకాలు అధ్యయనం చేస్తాం. లోకాలు కూడాను ఈ భిన్నమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటాయని మనం నేర్చుకుంటున్నాము. సత్వగుణంలో ఉండేటువంటి సత్వగుణ ప్రభావం చేత ఉండేటువంటి లోకాలు అంటే ఆ లోకంలో జనులంతా కూడా సత్వగుణంతో జీవనాన్ని కొనసాగిస్తారు. అందుకని సత్వగుణ ప్రభావానికి లోనే శరీరాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఊర్ధ్వలోకాల్లోకి వెళ్తారు. బ్రహ్మలోకము, తపోలోకము, అనగా దేవతలతో సాంగత్యాన్ని చేయడము, భక్తుల సాంగత్యంలోకి వెళ్ళడము అని చాలు. తమో గుణంలో ఉన్న వాళ్ళు జంతు ప్రపంచంలోకి వెళ్ళిపోతారు, జంతువులుగా జన్మిస్తారు. రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ కామ్యకర్మలు చేయడానికి నీకు చూడు, మనకి ఇది శాస్త్రము, సైన్స్. అందుకని మనకి ఏ గుణ ప్రభావం చేత ఎక్కడికి వెళ్తాము అనేటువంటిది స్పష్టంగా బోధించబడింది. ఏం చేయాలి అనేటువంటిది బోధించబడింది. భౌతిక జీవన విధానం, భౌతిక జగత్తులో మనం ఏ రకమైన జీవనాన్ని కొనసాగిస్తే ఏ రకమైనటువంటి పర్యవసానాన్ని పొందుతాము అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పబడింది. శ్రీకృష్ణ భగవానుడు కృపతోని ఏ రకమైన జీవనాన్ని మనం కొనసాగించాలి అనేటువంటిది కూడాను భగవద్గీతలో ప్రబోధించారు. చేయవలసిందంతా ఏమిటి? దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించుకున్నట్టే. కృష్ణుడి ప్రబోధన ఏమిటి? మనం ఎలాంటి జీవనాన్ని కొనసాగించాలి? భక్తి సేవలో నియుక్తమైన జీవనాన్ని, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవంతుడైన శ్రీకృష్ణుడికి అన్నింటినీ కూడా భగవంతుని శ్రీకృష్ణుడికి సమర్పించాలను. అన్ని రకాల ఇంకేదైనా ధర్మం ఉందనుకోండి, మనకి మన ఉపాధుల ద్వారా అనేక ధర్మాలు మనం ఆపాదించుకుంటామని చెప్పుకున్నాం. మనం ఎలా గుర్తించుకుంటాము? ఈ శరీరంతో గుర్తించుకొని నేను స్త్రీని, పురుషుణ్ణి, గృహస్థని, లేకపోతే ఈ దేశానికి చెందినవాడిని, ఆ దేశానికి చెందినవాడిని, ఇంజనీర్ని, డాక్టర్ని, ఇలాంటి బాహ్య రకమైనటువంటి ఉపాధులతో మనం గుర్తించు. ఈ ఉపాధుల ద్వారా మనం ఏం నేర్చుకుంటాము? ఉపాధులు అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా విన్నట్టయితే ఉపాధులు వింటూ ఉంటాం. ఏమిటి ఉపాధుల వల్ల వచ్చేటువంటి? ఉపాధుల వల్ల మనము మన కర్తవ్యాన్ని నిర్దేశిస్తాము.
నేను తల్లిని, చేయవలసిన కర్తవ్యం అంతా ఒక్కసారిగా మనకి బోధపడింది. నేను తండ్రిని, నేను గృహస్థని, నేను ఇది, నేను అది అనగానే మనం ఏం చెప్తున్నాం? ఇది నా కర్తవ్యము అని చెప్తున్నాం. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్న సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే మనము మన ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాము? ఉపాధుల ద్వారా నిర్వచిస్తున్నాము. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అన్ని రకాల ఉపాధులను వదిలేయండి. అన్ని రకాల ఉపాధులను వదిలేయడం అంటే ఏమిటి? నేను ఈ శరీరం అనేటువంటి భావాన్ని వదిలేసి నేను జీవాత్మని, అంటే జీవాత్మగా నా యొక్క ఏకైక కర్తవ్యం ఏమిటి? భగవంతుడైన శ్రీకృష్ణుడు అనుసంధానం చెంది ఉండడమే, కృష్ణ సేవలో నియుక్తమైనడమే తెలుసుకోవాలి. చూడండి ఎంతటి తత్వం ఉందో ఇక్కడ. ఇవన్నీ కూడా ఊరికే బాహ్య రూపంలో ఉండేటువంటి పదజాలం కాదు. మనం ఈరోజు అనేక రకమైన విషయాన్ని నిర్వచించుకున్నాం. ప్రకృతి అంటే త్రిగుణములు అని, దేహము అంటే ఇంద్రియములు అని. సర్వధర్మాన్ పరిత్యజ్య అనే పదానికి అర్థము అన్ని రకాల ఉపాధులని. అంటే ఉపాధులు ఎలా ఉద్భవిస్తున్నాయి? నన్ను నేను ఈ శరీరంతో గుర్తించినప్పుడు ఉపాధులు ఉద్భవిస్తున్నాయి కదా. నేను ఇంటికి అధిపతిని, వెంటనే కొన్ని రకమైన కర్తవ్యాలు నిర్దేశం. నేను గృహస్థని, కర్తవ్యాలన్నీ కూడాను ప్రకటితమైపోతాయి. నేను బ్రహ్మచారిని, సన్యాసిని, వానప్రస్థ జీవనాన్ని గడుపుతున్నాను, లేకపోతే నేను ఈ ఉద్యోగిని అనగానే ఆ ఉపాధికి సంబంధించినటువంటి ధర్మాలన్నీ కూడా ప్రకటితమవుతున్నాయి. సర్వధర్మాలు అంటే ఈ ఉపాధులన్నీ వదిలేయమని చెప్తున్నాడు కృష్ణుడు. ఈ ఉపాధులన్నింటినీ వదిలేయడము అంటే ఏమిటి? మన నిజస్థితిని మనం తెలుసుకోండి. నేను శరీరము అనే భావన వదిలేను. ఈ ఉపాధులన్నీ ఎలా ఉద్భవిస్తున్నాయి? నన్ను నేను ఈ శరీరంతో గుర్తించాను కాబట్టి శరీరం ద్వారా ఈ ఉపాధులన్నీ ఉద్భవిస్తున్నాయి. వీటినన్నింటినీ వదలడం అంటే నేను శరీరం అనే విషయాన్ని వదిలేయాలి. ఏం గ్రహించాలి? అహం బ్రహ్మాస్మి, నేను ఈ శరీరం కాదు, ఆత్మని. ఎప్పుడైతే నేను ఆత్మని అని అంగీకరిస్తానో, దాన్ని అవగాహన చేసుకుంటాను, వెంటనే ఆత్మగా నా ఉపాధులు వచ్చేసాయి. నేను చేయవలసిన కర్మాలు, నా కర్తవ్యాలు నిర్దేశితం చేయబడతాయి. ఆ కర్తవ్యం ఏమిటి? జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. జీవాత్మ మమ్మై వంశ జీవులకే జీవభూత సనాతన అని చెప్పారు కృష్ణ. జీవులన్నీ కూడా నా అంశలు. ఎప్పుడైతే జీవాత్మ కృష్ణుని యొక్క అంశాన్ని తెలుసుకుంటుందో, వెంటనే దానికి తన కర్తవ్యం గుర్తొస్తుంది. ఆ కర్తవ్యం ఏంటి? జీవులందరూ కూడాను భగవంతుడైన కృష్ణ స్వరూపం. ఇది మనం చేయవలసినటువంటి సర్వధర్మాన్ని పరిత్యజ్యకి అర్థం అది. మనకు అనిపిస్తూ ఉంటుంది సర్వధర్మం ఎలా సాధ్యమవుతుంది అది. ఎప్పుడు సాధ్యమవుతుంది అది? నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నాం అనుకున్నది తక్షణం చేయగలుగుతాను. ప్రభావం ఏంటి? ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు. భగవంతుడు నేను చెప్పిన శరణాగతి పొందడం. శరణాగతి పొందడంలో మనకు ఉండేటువంటి ఇబ్బంది ఏమిటి అంటే, మనము ఈ శరీరంతో గుర్తించడం. ఎప్పుడైతే ఈ శరీరంతో గుర్తిస్తూ ఉంటామో అంతవరకు కూడాను మనకు అనేక రకమైన కర్తవ్యాలు గుర్తొస్తూ ఉంటాయి. వాటినన్నింటినీ చదించడము అంటే నేను శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడం. ఎంతటి నిగూఢమైన అర్థం ఉందో శ్రీకృష్ణ భగవానుడు మనకు ప్రబోధించినటువంటి ఆ శ్లోకం. సర్వధర్మాన్ని పరిత్యజ్య, అన్ని ఉపాధుల్ని వదిలేయండి. ఎందుకంటే అన్ని ధర్మాలు కూడా ఉపాధులతో ఉద్భవిస్తున్నాయి. మామేకం శరణం రజ. ఎప్పుడు నేను కృష్ణుని మాత్రమే శరణాగతి పొందుతాను. అహం బ్రహ్మాస్మి, నేను ఈ శరీరం కాదు, ఆత్మగా భగవంతుడైన శ్రీకృష్ణుని అంశని నేను తెలుసుకున్నాను. అందుకని కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. దాన్ని అన్వయించుకోవడం అంటే అర్థం ఏంటి? అనుక్షణం కూడా నిజానికి పరిపూర్ణమైన కృష్ణ చైతన్యం అంటే ప్రతి క్షణం కూడాను, అనుక్షణం కూడాను కృష్ణుడి యొక్క ఆలోచనలో నిమగ్నం కావాలి. అది కృష్ణ చైతన్యం. మన చేతన కృష్ణుడితో అనుసంధానం చెందించబడి ఉంది. కృష్ణ చైతన్యం. మనం అనుక్షణం కృష్ణుని గురించి ఆలోచించేటువంటి స్థితిలో లేనప్పుడు చేయవలసిన పని ఏంటి? నియమాగ్రహ 12వ అధ్యాయంలో నేర్చుకున్నాం కదా. నియమాలను నిష్ఠగా పాటించడము. ఏ నియమాలని పాటించాలి? కృష్ణ చైతన్య జీవన విధానానికి సంబంధించిన నియమాలు ఏవైతే
సర్వధర్మాన్ని పరిత్యజ్య అనేటువంటి కృష్ణుడి ఆదేశాన్ని మన జీవనంలోకి అన్వయించుకొని దాని ప్రకారంగా జీవించడానికి కావలసిన పరిస్థితులు కల్పించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు. ఆ నియమాలు, ఆ నిబంధనలన్నీ కూడా మనకి కృష్ణుడే స్వయంగా ప్రకటితం చేశాడు. దాన్ని, ఆ నియమాలను ఎలా పాటించాలి దైనందిన జీవనంలో, దాన్ని చైతన్య మహాప్రభు ఆ ప్రకటితమైన కలియుగంలో దాన్ని మనకి ప్రబోధించారు, చూపించారు, ఆచరించి చూపించారు. అలా ఆచరించి చూపించబడినటువంటి ఆ విధానాన్ని, ఆ ప్రబోధనని పరంపరాగతంగా చైతన్య మహాప్రభు అనుయాయులు మనకు అందించారు. రూప గోస్వామి ప్రభుపాదుల వారు దాంట్లో ముఖ్యులు. మనం రూపానుగులం అని పిలువబడతాం, ఎందుకంటే ఈ తత్వాన్ని స్వీకరించిన అంత రూపాన్ని. రూప గోస్వామి యొక్క అనుయాయులు. అలా పరంపరానుగతంగా స్వీకరించి తీసుకుని వచ్చి ఆ నియమాన్ని మనకు అనుగుణంగా మలిచి పాటించే విధంగా ప్రబోధించి మనకు అందించిన వారు శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదుల వారిచే ప్రకటితం చేయబడినటువంటి ఈ నియమాలను నిష్ఠగా మనం పాటించినట్టయితే మనము సర్వధర్మాన్ని పరిత్యజ్య ఆ స్థితికి చేరుకుంటాం. అంటే అర్థం ఏంటి? నేను ఈ శరీరం కాదు, ఆత్మ అనే విషయాన్ని గ్రహించగలుగుతాను. నేను ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మన ఏకైక ధర్మము భగవంతుడైన కృష్ణ సేవలో నియుక్తమై ఉండడము, అది బ్రహ్మభూత స్థితి, ఆధ్యాత్మిక స్థితి. ఆ స్థితిని చేరుకోవాలంటే పాటించవలసిన ముఖ్యమైన ధర్మాలు ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని జపించం. 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. అలా 16 మాలు కనీసంగా జపించాలి. చూడండి, దైనందిన జీవితాలు వాళ్ళు చేసే పనులన్నీ కూడాను కృష్ణుడితో అనుసంధానం చేయడం. అంటే భుజించడము అనేటువంటిది దైనందిన జీవనంలో కావలసినటువంటి, ఆత్మని శరీరాన్ని ఏకీకృతం చేసి ఉంచాలంటే ఆహారం కావాలి. మరి దేన్ని భుజించాలి? ఆహారంలో కూడా సత్వ రజస్ తమో గుణాలకు సంబంధించినవి ఉన్నాయి కదా, ఆ గుణాన్ని తొలగించలేము. ఆ గుణాన్ని తొలగించాలి అంటే మనం ఏం చేయాలి? దాన్ని భగవంతుడైన శ్రీకృష్ణుడికి సమర్పించినట్టయితే ఆ గుణాల ప్రభావం అంతా నశించిపోయి శుద్ధ సత్వంలోకి మారిపోతుంది. అది కృష్ణుడిగా మారిపోతుంది పదార్థం అంతా. దాన్ని స్వీకరించాలి, కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. మనం చేసే పనులన్నీ కూడాను చైతన్యవంతంగా ఉండాలి, కృష్ణ చైతన్యతో ఉండాలి. అంటే భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఇలా భక్తుల సాంగత్యంలో ఉంటూ నిత్యం భాగవత సేవయ, అనుదినం కూడా భగవద్గీత భాగవతాన్ని శ్రద్ధగా ఆలపించాలి, శ్రవణించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ 4 నియమాన్ని నిష్ఠగా పాటించామనుకోండి, మనము కృష్ణ చైతన్యవంతులుగా ఉంటాం. అందుకని ఈ గుణాల ప్రభావానికి అతీతమైన స్థితిలో ఉంటాము. కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు సత్వ రజస్తమో గుణాలకు అతీతంగా. అప్పుడు ఎక్కడికి వెళ్తాము? ఈ గుణాలకి అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు మనము విశుద్ధ సత్వంలో ఉంటాము. అలా ఉన్నప్పుడు భగవద్ధామాన్ని, కృష్ణామాన్ని చేరుకుంటాం. గుణాల ప్రభావం మన మీద ఎలా చూపిస్తుంది? మృత్యు సమయంలో కూడా ఏ గుణంలో ఉంటే మనము ఏ రకమైన స్థితిని పొందుతామని తెలియజేసినటువంటి ఈ 2 శ్లోకాల్లో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, ఈరోజు కొన్ని నిర్వచనాలు చెప్పుకున్నాం, యాదృచ్ఛికంగా మాట్లాడుతూ చెప్పుకున్నటువంటి ప్రభుపాద వారికి వాళ్ళ ప్రకటన చేయబడ్డాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రకృతి అంటే త్రిగుణముడు, శరీరము అంటే ఇంద్రియముడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అన్ని రకాల ఉపాధుల నుంచి ముక్తులు కావడం. అంటే అర్థం ఏంటి? నేను ఈ శరీరం కాదు, ఆత్మాని తెలుసుకోవడము. ఎప్పుడైతే మనము ఆత్మాని తెలుసుకుంటామో దానికి ప్రత్యేకమైనటువంటి ఉపాధులు ప్రకటితమైపోతాయి. ఆత్మ అనగానే ఏమిటి? జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్, ఆత్మ యొక్క శాశ్వతమైనటువంటి కర్తవ్యము. చూసారా ఎంత చక్కగా చెప్పబడిందో. ఈ విషయాలని మనం అవగాహన చేసుకున్నట్టయితే సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే భౌతికంగా అన్ని వదిలేయడం కాదు. నేను ప్రస్తుత జీవనంలో ఉన్నాను కానీ ఇప్పుడు భార్య పిల్లని పట్టించుకోను, ఎందుకనంటే అది ఉపాధి కాబట్టి కాదు. బాహ్య రూపంలో చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తారు కానీ అంతర్గతంగా చైతన్య స్థాయిలో అన్ని కూడాను ఇది అవును. భార్య పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఎవరు? భగవంతుడైన కృష్ణ యొక్క అంశలు.
ఇప్పుడు కృష్ణుడు కృపతోని వీళ్ళని నా ఆధీనంలో ఉంచారు కాబట్టి వీళ్ళకి కావలసిన సౌకర్యాలు నేను కల్పిస్తాను. అదేంటి కృష్ణ సేవ అవుతుంది ఆ చైతన్యంతో చేసినట్టయితే. అలా కాకుండా నేను భార్యకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నాను, పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నాను, ఎందుకు? వాళ్ళ ద్వారా ఆనందాన్ని పొందడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి, ఇంద్రియ తృప్తి కోసమని. అదంతా కూడా ఏమైపోతుంది? కర్మబంధనానికి కారణం అవుతుంది, ఉపాధి అయిపోతుంది, భౌతికమైన ఉపాధి. కర్మలో మనం బాహ్య రూపంలో చేసే పనుల్లో చాలా సందర్భాల్లో వ్యత్యాసం ఉండదు. కానీ మన చైతన్యం ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఆ భారీ రూపమైన కార్యక్రమము ఇది ఆధ్యాత్మికమా భౌతికమా అనేటువంటి నిర్దేశించబడింది. ఎవరిని నిర్దేశిస్తారు? అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నటువంటి పరమాత్మకు తెలుసు మన చైతన్యం ఎలా ఉంది, మన చైతన్యం ఏమిటి, దేని గురించి మనం చేస్తున్నాం, దాన్ని బట్టి అది నిర్దేశితం చేయబడుతుంది. అందుకని మన చైతన్యాన్ని మార్చుకోవాలి. అలా మార్చుకోవాలి అంటే కృష్ణ చైతన్య జీవన విధానాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలంటే ప్రాక్టీస్ చేయడం, అభ్యసించాలి. ఆ అభ్యాసం ఏమిటి? ఈ 4 నియమాలు పాటించడం అనే అభ్యాసంలో నిత్యం ఏంటంటే అంత్యకాలంలో మనం విశుద్ధ సత్వంలో ఉంటాం. సత్వగుణం కూడా మనకి అక్కర్లేదు, వద్దు మనకి సత్వగుణం. సత్వగుణం అయితే మళ్ళీ కూడాను ఊర్ధ్వ లోకాలకు వెళ్తాం, అవి కూడా భౌతిక లోకాలే. దానికి కూడా అతీతమైనటువంటి విశుద్ధ సత్వంలో స్థిరపడిపోయి కృష్ణుడి గురించి ఆలోచిస్తూ కృష్ణ చైతన్యంలో మన శరీరాన్ని త్యాగం చేసినట్టయితే భగవద్ధామాన్ని చేరుకుంటాము. నపున్వంతి మహాత్మానాం సంసిద్ధిం పరమమ్మ. ఇది మనము సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశము. ఇప్పుడు మనం ఆపేద్దాం మాతాజీ. ప్రభుజీ ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ కరెక్షన్స్ కానీ ఏకేమి క్వశ్చన్స్ కామెంట్స్ కరెక్షన్స్ లేకపోతే రేపు ఏకాదశి కదా, ఏదైనా ప్రత్యేకమైన ఏమైనా చేద్దామా? భక్తులు అడుగుతున్నారు. పావని మాతాజీ మీకు ఏదైనా ఆలోచన ఉందా? మిగిలిన మాతాజీ ప్రభుజీ మీకు ఏదైనా ఆలోచన ఉందా? ప్రభుజీ అంటే జపం ఎర్లీ మార్నింగ్ నుండి పెట్టుకుందామా అనిపిస్తుంది ప్రభుజీ. 3:30 నుండి అట్లా ఓకే అయితే మాతాజీస్కి అందరికి తప్పకుండా మాతాజీ, కావాల్సినంత కూడా తప్పకుండా వస్తారు. 3:30 నుంచి జపయజ్ఞ కార్యక్రమాన్ని చేద్దామంటారా? అవును ప్రభుజీ, మంగళారతి వరకు, తర్వాత మంగళారతి చేసుకొని ఏదో ప్రకారంగా మళ్ళీ జపంలో నిమిత్తమై తర్వాత భాగవతం ఇది అయిపోతుందిగా అనిపించింది ప్రభుజీ. అంటే నేనైతే చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అలాగా అంటే అనిపించింది ఏమంటే అలా మన గ్రూప్లోనే లాగిన్ అయి చేసుకుంటే ఇంకా భక్తుల సాంగత్యం కూడా లభిస్తుందిగా అని అనిపించింది ప్రభుజీ. మంచి ఆలోచన ఎవరికైనా మాతాజీ. మాతాజీస్కి ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుజీ దాన్ని మీరు గ్రూప్లో పెట్టేస్తారా మెసేజ్? నన్ను పెట్టమంటారు? మీరు పెట్టేయండి ప్రభుజీ, రెస్పాన్స్ బాగుంటుంది. ఏం లేదు మాతాజీ. అయితే 3:30 నుంచి ఉదయం 3:30 నుంచి అని చెప్తున్నారు మాతాజీ మీరు. అవును ప్రభుజీ. వస్తారంటారా ఎవరైనా పొద్దున్న నుంచి? ఏమో సరే ప్రభుజీ, చేద్దాం, ప్రకటన చేద్దాం. లేదంటే కొన్ని అంతేకాకుండా అందరికి ఇంకే టైం అయినా కన్వీనియంట్ ఉంటే అప్పుడు కూడా పెట్టుకుందాం ప్రభుజీ. అదే అదే అంటే డిస్కస్ చేస్తున్నాం కదా. ఇంకా మధ్యాహ్నము ఆ మాతాజీస్కి ఏమైనా సమయంలో ఒపీనియన్ ఉంటే మన ప్రభుపాద వారి గ్రంథాల నుంచి అధ్యయనం చేయడం అయిపోయిన తర్వాత వీలైతే భగవద్గీత నుంచి మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దామా? ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఉంటున్నాయి కదా, మీకు ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి కదా. మళ్ళీ పోనీ ఎలాగో మనకి మళ్ళీ ప్రోగ్రామ్ ఉంది కదా 4:30 నుంచి. అవును ప్రభుజీ. ఏకాదశి కాబట్టి మనం 4:30 నుంచి మళ్ళీ చైతన్య చరిత్ర నుంచి ఎలాగో అధ్యయనం చేస్తాము. సరే అయితే మనం 3:30కి ప్రత్యేకంగా ఈ రోజు చేసేటువంటి కార్యక్రమం ఏంటి అంటే 3:30 నుంచి జపయజ్ఞ కార్యక్రమాన్ని మొదలెడదాం. ఆసక్తి ఉన్న వాళ్ళంతా కూడా వస్తారు, వీలైనంత వరకు కూడా దాన్ని నేను గ్రూప్ లో అనౌన్స్ చేసి పెడతాను. ఇంకా మిగిలిన భక్తులకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? అవును కాదు, ఆ సమయం కాదు, అలాగే ప్రభుజీ రేపు ఏంటి ప్రత్యేకత ఉందా? ఏకాదశి కదా. ఏకాదశినా అంటే ప్రత్యేకంగా ఏమైనా ఉందా? ప్రత్యేకంగా అంటూ ఇంకా ఏమి ఉన్నట్టయితే లేదు. ఏకాదశి అని నాకు తెలుసు. ఇంకెవరికైనా ఏదైనా తెలుసు? అంటే ఎవ్రీ ఏకాదశికి అలా పెట్టేసుకుంటే ప్రభుజీ ఎక్కువ రౌండ్స్ జపం చేయడం అవుతుంది కదా. అవును అనిపించింది ప్రభుజీ. నేనైతే లాగిన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు లాగిన్ అయితే ఓకే, లేదు అంటే నేనైనా చేస్తా ప్రభుజీ.
हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। దండవత్ ప్రణామం మాతాజీ. పావని మాతాజీ ఏమన్నారు నాకు అర్థం కాలేదు, ఒకసారి చెప్పరా? ఉదయం 3:30 నుంచి జపయజ్ఞ కార్యక్రమం చేద్దాము, జపం చేసుకుందాం మనము అని అంటున్నాడు. 4:45కి మన అలాగే మంగళారతి ఉంటుంది ప్రభుజీ. కదా, 3:30 నుంచి 4:45 వరకు జపం చేసుకుందాము. రేపు ఏకాదశి కాబట్టి ఎక్కువ రౌండ్స్ జపం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది మనకి అని అంటారు. అలానే ప్రభుజీ. ఓకే మాతాజీ, సంకల్పం. సో ఇంకెవరికి ఏమి క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే దీన్ని నేను గ్రూప్ లో పెడతాను ఈ మెసేజ్ ని, అలాగే చేద్దాం. సో రేపు ఏకాదశి కాబట్టి అందరూ కూడాను ఏకాదశి వ్రతాన్ని పాటించే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమి లేకపోతే ఖచ్చితంగా అందరూ పాటించండి దయచేసి. ఎందుకనో తెలీదు, రోజు రోజుకి జనాలు తగ్గిపోతూ ఉన్నారు. ఏదైనా ఇబ్బందా రాని వాళ్ళకి మీరు అడగండి, మళ్ళీ కలిస్తే కూడాను. ఇంకేదైనా ప్రోగ్రామ్ అవుతుందా ఈ సమయంలో తెలీదు. 4-5 రెగ్యులర్ గా వచ్చే మాతాజీస్ కూడాను ఈ సమయంలో రావడం తగ్గించేశారు, మానేశారు చాలా సందర్భాల్లో. ఎందుకో మరి ఒకసారి తెలియజేయండి, కనుక్కోండి. మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా దీన్ని పరిచయం చేస్తూ ఉండండి. మనం కూడా ఉత్సాహంగా ఉండాలి అంటే మనకి కృష్ణ చైతన్య ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలి. మన స్థాయిలో మనం ఎలాగుంటే అలాగా. అందుకని దయచేసి ఈ విషయాన్ని అందరికీ ప్రబోధిస్తూ ఉండండి. సో ఇప్పుడు మనం జపయజ్ఞ కార్యక్రమం చేయాలి కదా. పౌర్ణి భక్తి మాతాజీ ప్రభుజీ, అమ్మా. కీర్తన కీర్తన ఆ, ఉంది అవును ప్రభుజీ. కదా, కీర్తన కదా. ఎవరు చేయాలి ఈరోజు కీర్తన? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. నన్ను హరే చేయమన్నారు కృష్ణ ప్రభుజీ. మాత. ఆడిపించండి మాతాజీ, చేయండి. వాసంతి రాస ప్రార్థన నుండి. బృందావన రమ్య స్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర మనోహర. బృందావన రమ్య స్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర మనోహర. ఆద్రతా కాలింది నీరే రాజహంస కేలి కోరే తహే శోభే కనక కమలా. ఆబ్రతా కాలింది నీరే రాజహంస కేలి కోరే తహే శోభే కనక కమలా. బృందావన రమ్య స్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర మనోహర. तारा मध्ये हेमापीठ अष्टादले बेष्टित अष्टादले प्रधान नायिका. तारा मध्ये हेमापीठ अष्टादले बेष्टित अष्टादले प्रधान नायिका. तारा मध्ये रत्नसान बसिया छे न दुई जाने श्यामा संगे सुंदरी राधिका. तारा मध्ये रत्नसान बसिया छे न दुई जाने श्यामा संगे सुंदरी राधिका. वृंदावन रम्य स्थान दिव्य चिंतामणि धाम रतन मंदिर मनोहर. অরূপালাবণ্য রাশি আমিয়া পড়িছে খাসি হাস্য পরিহাস সম্ভাষণে. অরূপালাবণ্য রাশি
खासी हास्य परिहास संभाषणे नरोत्तमा दास कोई नित्य लीला सुखमयी सदाई स्फुरुक मोरा माने नरोत्तमा दास कोई नित्य लीला सुखमयी सदाई स्फुरुक मोरा माने वृंदावन रम्य स्थान दिव्य चिंतामणि धाम रतन मंदिर मनोहार। हरे कृष्ण प्रभु जी, थैंक यू सो मच। हरि बोल माता जी। हरे कृष्ण। హరే కృష్ణ ప్రభుజీ, నండి ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ జపయజ్ఞం మొదలు పెడదామా? హరే కృష్ణ. నమాం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతల శ్రీమతి భక్తి వేదాంత స్వామి నిత్యనామని నమస్తే సారస్వతి దేవి గౌరవాన్ని ప్రచారణ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. కృష్ణ 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. కృష్ణ 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే. కృష్ణ 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 రామ రామ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. కృష్ణ 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 హరే హరే రామ హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. కృష్ణ కృష్ణ
Hare Hare Ram 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 Hare Hare Krishna Hare Krishna Krishna Hare 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 Ram 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 Hare Hare Krishna Hare Krishna Krishna Hare Hare Ram 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 Hare 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 Krishna Hare Krishna Krishna Hare 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 Ram 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 Hare Hare Krishna Hare Krishna Krishna Hare 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 Ram 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 Hare Hare Krishna Hare Krishna Krishna Hare 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 Ram 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare Krishna Hare 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 Ram Hare 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 Krishna Hare Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Hare Krishna Hare 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 Ram Hare 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 Krishna Hare Krishna Hare 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 Ram Hare Hare Krishna Hare Krishna Hare Hare Ram Hare Hare Krishna Hare Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Hare Ram Hare 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 Krishna Hare Krishna Hare Hare Ram Hare Hare Krishna Hare 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 Ram Hare 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 Krishna Hare Krishna Hare 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 Ram Hare Hare Krishna Hare Krishna Hare 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 Ram Hare Hare Krishna Hare Krishna Hare Hare Ram Hare Hare Krishna Hare Krishna Hare 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 Ram Hare Hare Krishna Hare Krishna Hare 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 Ram Hare Krishna Hare Krishna Hare 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 Ram Hare Hare Krishna Hare Krishna Hare 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 Ram Hare Hare Krishna Hare Krishna Hare Hare Ram Hare Hare Krishna Hare Krishna Hare 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 Ram Hare Hare Krishna Hare Krishna Hare 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 Ram Hare 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 Krishna Hare Krishna Hare 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 Krishna Hare Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare Krishna Hare Hare Ram Ram Hare 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 Krishna Hare Krishna Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna Hare Krishna Hare Krishna Krishna Hare 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 Ram Hare Ram Ram Hare 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 Krishna Hare Krishna Krishna Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna Hare Krishna Hare 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 Ram Hare Ram Ram Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna Hare Krishna Hare 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 Ram Hare Ram Ram Hare Hare Krishna Hare Krishna Krishna Hare 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 Ram Hare Ram Ram Hare 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 Krishna Hare Krishna Hare 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 Ram Hare Ram Ram Hare 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 Krishna Hare Krishna Hare 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 Krishna Hare Krishna Hare 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 Ram Hare Ram Hare 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 Krishna Hare Krishna Hare 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 Krishna Hare Hare Krishna, Hare Krishna, Hare Krishna Hare Krishna, Hare Hare Ram Hare, Hare Ram 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 Hare Ram Ram, Hare Hare, Hare Hare Krishna, Krishna Hare Hare Krishna, Krishna Hare Hare Hare, Hare Ram 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 Hare Ram, Hare Hare Krishna Hare Krishna Hare Hare Hare, Hare Ram Ram Hare Ram 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 Ram, Hare 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 Krishna, Krishna Hare Krishna Krishna Krishna, Krishna Hare Hare Hare, Hare Ram Hare Ram Ram, Hare Ram Ram Hare 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 Krishna, Krishna Hare Hare Krishna, Krishna 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 Krishna, Hare Hare Hare, Hare Ram Ram Hare Ram Ram Hare Ram, Ram Ram Hare 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 Krishna, Krishna Hare Krishna Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna, Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare Krishna Hare Krishna Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna Hare Krishna Hare 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 Ram Hare Ram Ram Hare Hare Krishna Hare Krishna Hare 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 Ram Hare Ram Ram Hare Hare Krishna Hare Krishna Hare 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 Ram Hare Ram Ram Hare 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 Krishna Hare 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 Ram Hare Ram Ram Hare Hare Krishna Hare Krishna Hare Hare Ram Hare Ram Ram Hare 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 Krishna Hare Krishna Hare 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 Krishna Hare 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 Ram Hare 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 Krishna, Hare Hare Krishna, Hare Krishna. Krishna, Hare Ram Ram Ram, Hare Krishna, Hare Hare, Ram Ram Ram, Hare Krishna, Hare Krishna Hare Krishna Hare Hare Ram, Hare Hare Ram, Hare 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 Krishna, Hare 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 Krishna, Krishna Hare 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 Ram, Hare Hare Ram, Ram Hare Ram Hare Krishna, Hare Krishna Hare Krishna Hare Hare Ram, Hare 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 Krishna Hare Krishna Ram, Ram, Hare 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 Ram Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare Hare, Hare Krishna Ram, Hare Ram Krishna Ram Ram, Hare 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 Krishna, Hare Krishna, Krishna Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Hare Ram Ram, Hare Krishna, Hare Hare Krishna, Krishna Krishna Hare Hare Krishna Hare, Hare Krishna Ram, Hare Hare Ram Hare Ram, Ram Ram, Hare Ram Hare Hare, Hare Hare Krishna Hare Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna Krishna, Hare Krishna Hare 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 Ram 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 Hare Ram Hare Hare Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare Krishna Hare 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 Ram Hare Hare Krishna Hare Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare Krishna Hare 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 Ram Ram Hare Hare
Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna Hare Hare Rama 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 Hare Hare Krishna Hare Krishna Hare Hare Rama Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna Hare 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 Krishna Hare 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 Krishna Hare Krishna Hare Hare Rama Hare Hare Krishna Hare Krishna Hare Rama Hare 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 Krishna Hare Hare Rama Rama Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare Hare Krishna Krishna Hare 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 Rama Hare Hare Krishna Krishna Hare 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 Rama Hare Hare Krishna Krishna Hare 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 Rama Hare Hare Krishna Hare 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 Rama Hare Hare Rama Hare Rama Hare Hare Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare Hare Rama Rama Hare Hare Krishna Krishna Hare Hare Rama Rama Hare Hare Krishna Krishna Hare Hare Rama Rama Hare 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 Krishna 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 Hare Hare Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare Hare Krishna Krishna Hare Hare Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare Rama Hare 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 Krishna Hare Hare Rama Rama Hare 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 Krishna Hare Hare Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare 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 Krishna Hare Rama Hare 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 Krishna Hare Rama Hare Krishna Hare Rama Hare Hare Krishna Hare Hare Krishna Hare Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Hare Hare Rama Krishna Hare 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 Rama Krishna Hare 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 Krishna Hare 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 Rama Hare Rama Rama Hare Rama Hare Hare Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna 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 Hare Hare Ram Ram Hare Hare Krishna Hare Krishna Hare Hare Ram Ram Hare 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 Krishna 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 Hare Hare Ram Ram Hare Hare Krishna Hare Ram Hare 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 Krishna Hare Hare Ram Ram Hare 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 Krishna Hare Hare Ram Ram Hare 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 Krishna Hare Krishna Hare Hare Ram Ram Hare 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 Krishna Krishna Hare Hare Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna Krishna Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Rama Hare Krishna Hare Krishna Hare Hare Ram Ram Hare Hare Krishna Hare Krishna 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 Hare Hare Ram Ram Hare Hare Krishna Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Rama Hare 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 Ram Hare Hare Krishna Hare Krishna Ram Hare Ram Hare Hare Rama 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 Hare Hare Krishna 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 Hare